హమ్మయ్య ఎట్టకేలకు ఏపీ తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇన్నాళ్ళు రాజకీయ నాయకుల మధ్య మాటలు తూటాల్లా పేలాయి. మేము ఇదంటే మీరు ఇదంటూ ఓ రేంజ్లో కుమ్మేసుకున్నారు. మాటలతోనే పోట్లాడే స్థాయికి కూడా వెళ్ళిపోయారు. ఎన్ని తిట్టుకున్నా ఎన్ని మాట్లాడుకున్నా ఫైనల్లీ గెలిచేది ఒకరే, సీఎం పదవి చేపట్టేది ఒకరే. అది అందరికీ తెలిసిందే. ఫైనల్లీ ఏపీలో ప్రశాంతంగా పోలింగ్ ముగియడంతో పలు రాజకీయ నేతలు ఫుల్గా రిలాక్స్ అవుతున్నారు. ఎలక్షన్స్ కౌంటింగ్ డేట్ వరకు చిల్అవుట్ అవ్వడానికి కొందరు విదేశాలకి, మరికొందరు తమ సొంత ఊర్లకి పయనమయ్యారు. కాగా ఇదే క్రమంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరు సోషల్ మీడియాలో రచ్చలేపుతున్నారు. దానికి కారణం ఆయన ఎలక్షన్స్ లో ఓటు వేయకపోవడమే. అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెద్ద పెద్ద స్టార్ హీరోలు, వయసు అయిపోయిన హీరోలు కూడా వచ్చి పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిల్చుని మరీ ఓట్లు వేశారు. ఆరోగ్యం బాగోలేకపోయినా సరే కోటా శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ప్రభాస్ మాత్రమే ఎందుకు ఓటు హక్కు వినియోగించుకోలేకపోయాడన్నది ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. తెలంగాణలో ఎలక్షన్ జరిగేటప్పుడు ప్రభాస్ ఓటు వేయలేదు. బహుశా ఏపీలో ఓటు ఉంది కాబోలు, అందుకే ఇక్కడ వేయలేదనుకున్నారు జనాలు. అయితే ఏపీలో కూడా ఓటు వేయలేదు. దీంతో ప్రభాస్ కి అసలు బాధ్యత లేదు అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ఇండియాలోనే లేడు, విదేశాల్లో ఉన్నాడు. ఆ కారణం చేతనే ఓటు హక్కు వినియోగించుకోలేకపోయాడట. ప్రభాస్ ఆరోగ్యం కూడా బాగోలేదట. పలు సర్జరీ చేయించుకున్న మోకాలి గాయం మళ్లీ తిరగబడిందట. అంతేకాదు ఆయన హెల్త్ కండిషన్ బాగోలేని కారణంగానే విదేశాలకు వెళ్లాడని, అక్కడ కొన్ని సినిమా షూటింగ్స్ నిమిత్తం అక్కడే ఉండిపోయారని, ఆ తరువాత డాక్టర్ల అపాయింట్మెంట్ ఉండటంతో ఇండియాకి తిరిగి రాలేక ఆయన ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారంటూ ఈ న్యూస్ తెగ వైరల్ గా మారింది.